నా తండ్రి శంకరుడు నా తల్లి పార్వతి నా తండ్రి శంకరుడు నా తల్లి పార్వతి నా తండ్రి శంకరుడు ఇద్దరు తల్లులకు ముద్దుల తనయుడండ ఇద్దరు తల్లులకు ధీరా బద్దుడండ బద్దుడా నేనింకా ధీరా బద్దుడండ బద్దుడా నేనింకా నా తండ్రి శంకరుడు నా తల్లి పార్వతి నా తండ్రి శంకరుడు నా తల్లి పార్వతి నా తండ్రి శంకరుడు ఇద్దరు తల్లులకు ముద్దుల తనయుడండ ఇద్దరు తల్లులకు ముద్దుల తనయుడండ ఇద్దరు తల్లులకు నా తండ్రి విల్వగానే ఇటు వచ్చిన వాడనురా నా తండ్రి విల్వగానే ఇటు వచ్చిన వాడనురా నా తండ్రి విల్వగానే ధరణి లింగము పల్లి దాముణ్ణి దల్చేదాను ధరణి లింగము పల్లి దాముణ్ణి దల్చేదాను ధరణి లింగము పల్లి మరువక వీరంజా నేయుల దల్చేదాను మరువక వీరంజా నేయుల దల్చేదాను మరువక వీరంజా నా యొక్క నామము ఇరాభద్రుడు అనొచ్చు కదా నామము ఇరాభద్రుడు అనొచ్చునా అవును కదా తదుపరి నా యొక్క తండ్రి శంకరుడు కదా తండ్రి శంకరుడు అనొచ్చునా అవును కదా ఇంకా తదుపరి నా యొక్క తల్లి పార్వతీదేవి అనవచ్చు కదా తల్లి పార్వతీదేవి అనొచ్చునా ఇంకా తదుపరి నా యొక్క చిన్న తల్లి గంగాదేవి అనవచ్చు కదా ఇంకా చిన్న తల్లి గంగాదేవి అనొచ్చునా ఇద్దరు తల్లకు ముద్దుల తనయుడు కదా నేను ఇద్దరు తల్లిలకు ముద్దుల తనయుడు అవును కదా సరే ఇంకా తదుపరి ఎక్కడ వెళ్తున్నావా నా తండ్రి విలువగానే ఇటు వచ్చిన వాడని కదా నేను సరే మన తండ్రి వద్ద పోదాం కదా పోవాలి జహాయ వీరాంజనేయ స్వామి వారికి హర రమ దేవో శంభో కాశీ విశ్వనాథ హర రమ దేవో శంభో కాశీ విశ్వనాథ మహాదేవ శంభో గంగా అన్నపూర్ణ గంగా మహాదేవ కాశీ అన్నపూర్ణ గంగా కైలాసవాస
జై తండ్రి మంచిగా పాట తీరమని మంచిగా జై వీరాంజనేయ స్వామి వారికి వందనములు జనని జనక వందనములు నీకు వందనములు జనని జనక వందనములు నీకు వందనములు జనని జనక పిలచిన ఏమో తొందరగా తెలపుము పిలచిన పని ఏమో తొందరగా తెలపుము పిలచిన పని ఏమో జనని జనక జై వీరాంజనేయ స్వామి వారికి జనని జనకులారా తండ్రి వర్ధిల్లు వీరభద్ర వర్ధిల్లు నీవు ఇప్పుడు వర్ధిల్లు వీరభద్ర వర్ధిల్లు నీవిప్పుడు వర్ధిల్లు వీరభద్ర నీవు వెళ్ళి ఇప్పుడు అక్కమ్మ బాధలు తీర్చు నీవు వెళ్ళి ఇప్పుడు అక్కమ్మ బాధలు తీర్చు నీవు వెళ్ళి ఇప్పుడు జై వీరాంజనేయ స్వాముల వారికి కొమరక వీరభద్ర ఏమంటావు తండ్రి నీవు వెళ్ళి ఇప్పుడు ఆ అక్కమ్మ బాధలు కడతీర్చిరా కదా నేను నువ్వు వెళ్ళి అక్కమ్మ బాధలు కట్టించమంటున్నావా అవును కదా కొమరక అది ఎలాంటి విచారం తెలుపు కదా భక్తురాలు ఎక్కడుందా కమ్మ తండ్రి మన భక్తురాలు ఎక్కడుందా కమ్మ తండ్రి మన భక్తురాలు ఏమి బాధ కలిగే ఎగిరముగా తెల్ల పొమ్ము ఏమి బాధ కలిగే బాధ కలిగే ఎగిరముగా తెల్ల పొమ్ము ఏమి బాధ కలిగే ఎగిరముగా తెల్ల పొమ్ము ఏమి బాధ కలిగే తండ్రి మన భక్తురాలు స్వామి వారికి ఓ తండ్రి మన తండ్రి మా తల్లి అక్కమ్మకు ఏమి బాధ తొందరగా అవును కదా
చెప్తే కానీ కాదు రాత్రి అంటే భార్య మాటలు విని బలిరాజు రామన్న సిన్ని పుత్ర భార్య మాటలు విని బలిరాజు రామన్న సిన్ని పుత్ర తొడబుట్టిన చెల్లెలు అవమానపరిచినాడు సిన్ని పుత్ర. అవును కుమార్. తొడబుట్టిన చెల్లెలు అవమానపరిచినాడు సిన్ని పుత్ర. ఏమంటున్నావు తండ్రి? ఆ భార్య మాటలు విని బలిరాజు రామన్న ఆ తొడబుట్టిన చెల్లెలకు అవమానపరిచినాడు కదా. ఆ భార్య మాటలు నీ బలిరామన్న తొడబుట్టిన చెల్లెలకు అవమానపరిచిన అంటున్నావా? అవును కదా కుమారక. నాది ఒక విశ్వాసం కదా. ఎలాంటి తెలుపు కదా. జై వీరాంజనేయ స్వామి వారికి తల్లి అంబాడి పోయి రామన్న కడుగమో. జై వీరాంజనేయ స్వామి వారికి తల్లి అంబాడి పోయి రామన్న కడుగమో. తల్లి అంబాడి పోయి రామన్న కడుగమో. తల్లి అంబాడి పోయి గద్దాకారం నా తన్నుకపోయేదాను. గద్దాకారం తన్నుకొని పోయేదాను. గద్ద రూపము తనుకొని పోయేదాను. గద్ద రూపము దలజే వారికి ఓ తండ్రి కుమారక. రామన్న కడగంని ఆ గద్ద రూపంలో ఇప్పుడు కనుక్కుంటా పోయేదాన్ని కదా. అలా మరి. అవును కదా. ఎట్లా తెలుపు మంచిగా. జై ఆంజనేయ స్వాముల వారికి అక్కమ్మని తీసుకుపోయి రాకున్న తావు నాకు. అక్కమ్మని తీసుకుపోయి రాజున్న తావు నాకు. అక్కమ్మని తీసుకుపోయి మతి నాకమ్మ మతి మరపు చేయు మూరా. మతి మతి నాకమ్మ మతి మరపు చేయు మూరా. మతి మతి నాకమ్మ మతి మతి స్వామివారికి చిన్ని బాల అక్కమ్మని తీసుకుపోయి ఆ రాజుల నాకు చేర్చాల. మరి మతి మనిషి అక్కమ్మని మతి మార్పు చెయ్యి. అక్కమ్మని తీసుకుపోయి రాజున్న తాలకు చేయాలంటావా? మతి మనిషి అక్కమ్మని మతి మార్పు చేయాలంటావా? అవు నాకు విచారం కదా. ఎట్టి విచారము తెలుపు.
మంచిగా పాట. జై వీరాంజనేయ స్వాముల వారికి భార్యాభర్తలను కలబోదు ఇప్పుడు భార్యాభర్తలను కలబోదు ఇప్పుడు భార్యాభర్తలను కటు వేసిన నాగరాజును కడగంతో నరికేదాను కటు వేసిన నాగరాజును కడగంతో నరికేదాను కటు వేసిన నాగరాజును భార్యాభర్తలను జై వీరాంజనేయ స్వాముల వారికి. ఓ తల్లి ఓ తల్లి ఇప్పుడు భార్య భర్తలను కలిపేదారా? అది ఒక కాటవేషన్ నాగరాజుని కడగంతో నరికేదాన్ని కదా. అట్లా అంటున్నావు మరి? అవును కదా. ఆ యొక్క విచారం ఇది. ఎట్టిగా తెలిపాం కదా. జై రంజనేయ స్వాముల వారికి మతిపోయిన వీరరాజు లేపవాలే నూరా మతిపోయిన వీరరాజు జై రంజనేయ స్వాముల వారికి మతిపోయిన వీరరాజు లేపవాలే నూరా మతిపో వీరరాజు దేవవలే దేవవాలే నూరా మతిపోయిన వీరరాజు నాగాలోకము పోయి నగమన్ని దేవాలే నాగాలోకము పోయి నాగాలోకము పోయి నగమన్ని దేవాలే నాగాలోకము పోయి స్వామివారికి ఇవాళ ఏమన్నావు తల్లి? మతిపోయిన వీరరాజును మతి మార్పు చేశాను నాగలోకం పోయి నాగమణి దేవాలి కదా. ఆ మధ్యపైన యువరాజుని మధ్య మార్పు చేసి నాగలోకం పోయి నాగరాజు ఏమంటున్నావా? అది విధంగానే కదా. ఎత్తించారమో తెలుసు. జై వీరాంజనేయ స్వాముల వారికి నగమానిని తెచ్చేవారు ఆమెకెవ్వారుండు నగమానిని తెచ్చేవారు ఆమెకెవ్వారున్నారమ్మా నగమానిని తెచ్చేవారు రామాయి పాయే ఎట్లా లేదు రాదు ఎంతకో రామాయి పాయే ఎట్లా లేదు రాదు ఎంతకో రామాయి పాయే
జై వీరాంజనేయ స్వామి వారికి. ఓ తల్లి ఎంత ఘోరం అయిపోయాయి కదా. అట్లాంటున్నావు మరి ఆ సామాన్యం తెచ్చేవారు ఆమెకి ఎవరు నాగమణి తెచ్చేవారు ఆమెకి ఎవరు తల్లి? అట్లాంటున్నావు కుమారక అవును కదా, ఒక విచారం ఇది. ఎట్టి తెలుసు కదా. జై రంజనే సామ్లవారు జై వీరాంజనేయ స్వామి వారికి. రాజు లేవకపోతే మన గౌరీ రాతం లేదు, రాజు లేవకపోతే మన గౌరీ రాతం లేదు, రాజు లేవకపోతే నగమాని తెచ్చేవాడు నాగాలో రాతం లేదు, రాజు లేవకపోతే మన గౌరీ రాతం లేదు, రాజు లేవకపోతే అక్కమ్మ కాడ పూలో పుత్రుడవై పుట్టవలరా, అక్కమ్మ కాడ పూలో పుత్రుడవై పుట్టవలరా, అక్కమ్మ కాడ పూలో జై వీరాంజనేయ స్వామి వారికి. కుమారక వీర రూప, ఏమంటారు తండ్రి? ఆ రాజు లేవకపోతే ఆ గౌరీ రాతం లేదు కదా మరి. ఆ రాజు లేకపోతే గౌరీరాతం అయిపోతున్నట్లువా? అవును కదా కుమారక, ఆ అక్కమ్మ కడుపులో నువ్వు పుత్రుడవై పుట్టవలేను కదా. తమ కట్టులో పుత్రవై పుట్టాలంటువా? అవును కదా కుమారక. సరేమ్మ తండ్రి. ఎలాంటి విచారం తెలుపు కదా ఒకటి తండ్రి కుమారక. తమ కట్టులో పెద్దవాడై పుట్టాడు కదా అపరూపరాజు. కుమారక కుమారక వాడు పెద్దవాడు నాగలోకం పోయి నాగమని జరిగాడు. కుమారక పెద్దవాడు నాగలోకం పోయి నాగమాని తేలాడు కదా. అంటున్నావా తండ్రి? నీవు అక్కమ్మ కడుపులో అపరూపంగా జన్మించి ఆ నాగమాని తీసుకురావాలి కదా కుమారక. అక్కమ్మ కట్టులో అపరూపంగా జన్మించి. జన్మించి ఆ నాగమణి తేవాలంటున్నావా? అవును కదా కుమారక. ఈశ్వరం కదా తండ్రి. ఎలాంటిదో తెలుపు కదా. అదే జనక నువ్వు తప్పకుండా అదే విధంగా జన్మించేదా కదా. అవును కదా. జరుగుతుంది.